లో భాగంగా నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినందుకు ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారికి, అసలు నేను అక్కడ రాకపోవడానికి కారణమైన పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ఈ ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ పదవి రావడానికి ముఖ్య కారణమైన ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంఎస్ఎంఈ అనేది ఒక విజన్తో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కోవూరు నియోజకవర్గంలో మన ప్రీతమ శాసనసభ్యుల వారు ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేసే అధికారులు చేసిన తర్వాత దీన్ని ఫాలో అప్ చేసుకుంటూ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ముందుగా కోవూరు నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. కారణం, కలెక్టర్ గారికి రకరకాల ఒత్తిళ్లు వచ్చిన కోవూరు నియోజకవర్గం అదే విధంగా ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో ఒత్తిడిని అధిగమించి ఈరోజు ఈ మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఈ 14 ఎకరాల 64 సెంట్లు ఎంఎస్ఎంఈ పార్క్ కేటాయించారని అంటే కేవలం కలెక్టర్ గారు ఆయన చాలా గట్టిగా నిలబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారు దీన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఇఫ్కో కిసాన్ సెజ్ లో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం కిసాన్ సెజ్ లో భారీ పరిశ్రమలు వచ్చిన తర్వాత తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా యువత సొంతంగా పరిశ్రమలు పెట్టి పరిశ్రమవేత్తలుగా తయారవ్వాలని ఒక నిశ్చయంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ యువతని సొంతంగా బిజినెస్ మ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈరోజు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి కాకుండా మండలానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొని వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కృషి చేసి ప్రతి మండలంలోనూ నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు సొంతంగా వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదిగే ఇది ఎమ్మెల్యే గారు తీసుకొని వస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే విపిఆర్ ఒక బ్రాండ్, అది ఎంపీ గారైనా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ఇద్దరు వాళ్ళు సేవ చేయడం కోసమే ఒక వేదికగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది చాలా మంది వాళ్ళ రెగ్యులర్ రాజకీయ నాయకుల్లాగా రాజకీయం చేసే వ్యక్తులు వాళ్ళు కాదు. అది మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సేవే. చాలా మంది రెగ్యులర్ పొలిటీషియన్స్ కి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి కొద్దిగా బాధాకరంగా ఉండొచ్చు, కానీ వీళ్ళు కేవలం ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సేవ కోసం రాజకీయాలకు వచ్చారు. వాళ్ళకి రాజకీయం చేయడం తెలీదు, సేవ చేయడం మాత్రమే వాళ్ళకి తెలిసింది. ఒక్కటి సేవ చేయడం మాత్రమే, ప్రజలకు సేవ చేసే కోసం వచ్చారు. కాబట్టి మనం కూడా అండగా రకరకాల ఇది ఉన్నా కానీ ఎమ్మెల్యే ఎంపీ గారికి నేరుగా బాబు గారు సీఎం గారు ఏ విధంగా అయితే మొన్న చెప్పారో ఎంపీ గారి గురించి చెప్తూ అంత పెద్ద వేదిక నుంచి కేవలం సేవ కోసమే ఎంపీ గారు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఆ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్న వ్యక్తులు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇదే విధంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో ఏ పబ్లిసిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాలని, ఆపదను వచ్చిన వాళ్ళు ఆదుకోవటమే వాళ్ళ ఉద్దేశం తప్ప దాన్ని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి దాన్ని ఇన్స్టాలో ఫేస్బుక్ లో రీల్స్ లాగా వేసుకునే రోజుల్లో కూడా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్ని పబ్లిసిటీ లేకుండా అంటే గుప్తదానాలు చేస్తూ బయటకు రాకుండా ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరూ అని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.